టైంని ఎలా వాడుకోవాలి, టైం ఎలా ఉపయోగించుకోవాలి. లైఫ్లో టైం అనేది చాలా విలువైందండి. ఎందుకో చెప్పనా, మన బ్రతుకులోనట దుర్దినాలు వస్తాయట. దుర్దినములు రాకముందే అన్నడా దుర్దినములు రాకముందే, వాన వెలిసిన తర్వాత చీకటి కమ్మకముందే అని ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఏంటట? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు మన బ్రతుకులో వస్తాయట. అలా ఎలా వస్తాయండి అనుకుంటున్నారా? ఇప్పుడు మీ బ్రతుకులో ఫిట్నెస్ ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు మన దినాలని మనం ఇష్టపడతాం, ఖచ్చితంగా ఇష్టపడతాం. కానీ ఎప్పుడైతే ఫిట్నెస్ పోతుందో, ఎప్పుడైతే చూపు తగ్గిపోద్దో ఆనిక, ఎప్పుడైతే కాళ్ళు పనిచేయడం మానేస్తాయో, ఎప్పుడైతే మంచం పడతావో, అలాంటి పరిస్థితి వస్తుందో, శరీరం అనే యంత్రం ఎప్పుడైతే పాడైపోద్దో, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభువా తీసుకెళ్ళిపో ప్రభువా అంటావు. ఏమంటావు? తీసుకెళ్ళిపో. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ దినాలు వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. చివరి వరకు ఒకవేళ ఆయుష్కాలం ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి అవి. అప్పుడు మనకి బతుకు మీద ఆశ ఉండదు, తిందామంటే తిండి మీద మనసు ఉండదు, నిద్రపోదామంటే నిద్ర పట్టదు, ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే నీకు ఒకటి సపోర్ట్ కావాలి. నీ అంతటి నువ్వుగా నడవలేవు, కళ్ళు సరిగ్గా కనబడవు, శరీరం సరిగ్గా సహకరించదు, తిందామంటే అన్నీ పడవు, నిత్యం మందుల మీద కాలం గడుపుతుండాలి. అలాంటి సమయాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, బాగాలేదండి, ఇది బాగాలేదు. అప్పుడు నీ దగ్గర వెండి ఉండొచ్చు, నీ దగ్గర బంగారం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ ఎంతమంది నీతో ఉన్నా దుర్దినాలు వచ్చేసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. వేటి యందు సంతోషం ఉండదట. అలాంటి దినాలు మానవుని బ్రతుకులో ఒకానొక టైంకి వస్తాయి. అందుకే పేతురుతో ప్రభు అన్నారు, పేతురు నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి పోతావు. కానీ ఒకానొక టైం వస్తుంది నీ బ్రతుకులో, అప్పుడు నువ్వు ముసలాడు అయిపోతావు. నువ్వు ముసలవాడమైనప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. అలాంటి దినాలు నీ బ్రతుకులో రాబోతున్నాయి పేతురు. అప్పుడు నువ్వు కూడా ఇదే డైలాగ్ చెప్పాలి. ఏమన్నా తెలుసా? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. నిజంగా మంచం పట్టామనుకోండి, లేవలేకపోతున్నాం అనుకోండి, అసహించుకునేవాళ్ళు, చేదరించుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు చుట్టూ కనబడుతున్నారు అనుకోండి, 100 కళ్ళు నీ చుట్టూ చేరి నవ్వుతున్నా పైకి నువ్వు ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తుంటే మనసుకేమనిపిస్తుంది? ఎన్ని చెప్పినా అదేనండి దేవుడు చావిచ్చేస్తే బాగుండండి అంటుంటారు వెనకాల వాళ్ళు. ఎంత దరిద్రలో తెలుసా? ఎలాగంట మనమైనా రేపొద్దున నేనైనా నువ్వైనా ఇంతే. ఇంకా పాపం ఇంక బాధపడలేకపోతున్నాడు, తీసుకుపోతే బాగుండండి, ఆడి కాదు బాధపడలేకపోతుంటా, నువ్వురా దరిద్రుడా అని ఆడంటుంటాడు పడుకున్నాడు. నేను కాదు, పడుకున్నాడు ఏమంటాడు తెలుసా? నేను కాదురా అసలు బాధపడుతుంది, నన్ను చూసి నువ్వురా తెగ బాధపడిపోతున్నావు, అందుకే నేను పోవాలని కోరుకుంటున్నావు. నువ్వు దేవుడు కొంచెం సావు ఇచ్చేస్తే బాగుండండి, సుఖమైన సావు ఇచ్చేసి తీసుకుపోతే బాగుండండి బాబు, రోజు చేయలేకపోతున్నాం. ఎక్కడండి మరి మా పనులు మాకు ఉంటాయి కదా, మా పిల్లలు, మా గొడవ, మా గోల, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మరి మాది మాకు ఉంటుంది కదండి. ఏమో నాకు పడ్డాడు, నాకు తగిలాడు, ఈవిడేమో నాకు తగిలింది, రోజు ఎక్కడ కడుగుతాం, రోజు ఎక్కడ హాస్పిటల్లో తిప్పుతాం, రోజు ఎక్కడ ఈ డైపర్లు మారుస్తాం, రోజు ఎక్కడ ఇవన్నీ కడుగుతాం, ఈ పెనాయిల్ వాసన, ఈ లెట్రిన్ కంపు, ఈ యూరిన్ కంపు,
రోజు భరించలేకపోతున్నామండి అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఇదా బతుకంటే అని అనిపించి అనిపిస్తుంది వచ్చి, బాబోయ్ తండ్రి, బాబాయ్ తండ్రి దేవా, నీ చిత్తమైతే బాబు తీసుకుపో బాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీసుకెళ్ళిపో బాబు నాయన, తీసుకెళ్ళిపో, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు వస్తాయి అంటోంది బైబిలు. నిజం ప్రియులరా. అందుకనట ఆయన అంటాడు, భక్తులను ఆయన కొనిపోతున్నాడట. భక్తులను ఆయన ఏం చేస్తున్నాడట? కొనిపోతున్నాడట, సులువుగా తీసుకుపోతుంటాడట కొంతమంది భక్తులను. ఆయన సులభంగా తీసుకెళ్ళిపోతుంటాడు కొంతమంది భక్తులను. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. నీ జీవిత చరమాంకానికి వెళ్ళిన తర్వాత సుఖంగా పోవాలి, ఆయన పనిలో ఉండగా పోవాలి. అలాగ ప్రతిరోజుని జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు జాగ్రత్తగా 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 అలా జాగ్రత్తగా వాడుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దినాల పట్టిక బాగుంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. తండ్రి, ఇదిగో నా బ్రతుకులో ఇన్ని దినాలు ఉన్నాయి, ఈ దినాలన్నిట నీ కోసం బతికా. మోషే గారికి కూడా కీర్తన 90వ కీర్తన చూడండి ఒకసారి. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన చతుర్థ స్కంధము అని ఉంటుంది. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. విజయకాంత్ గారికి 71 నన్ను అదే గుర్తొచ్చింది నాకు. ఆయన గురించిన వీడియోలు టీవీలో చూపిస్తుంటే ఆ 71 ఆయన బాగా వీక్ అయిపోయాడు. ఆయన కుర్చీలోంచి లేవలేక చనిపోయాడు ఆయన. చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల ఒక 10 పెరుగుతాయి. అధికంగా బలం ఉంటే ఇంకో 10 పెరుగుతాయి. ఒకవేళ 10 పెరిగినా అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగురుతాం. ఎగురుతావా? ఎగరవా? ఎగరాలి, ఎగరాలి. అమ్మో, ఎగరనంటే కుదరదు, అందరూ ఎగరాలి. మనందరం ఏమవ్వాలి? ఎగరాలి. ఎగిరే రోజు వస్తుంది, ఎగిరిపోతాం. తర్వాత, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము తండ్రి. తండ్రి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నేర్చుకోవాలట. మనిషి నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటో తెలుసా? లెక్క. ఆ దినాల లెక్క నేర్చుకో. ఈరోజైనా నేర్చుకో విశ్వాసి. దినాలు లెక్కించడం ఎప్పటికైనా నేర్చుకో. ఎలా లెక్కించాలండి దినాలంటే? మేము ఎప్పుడు లెక్కించుకుంటామండి. పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఎన్నో సంవత్సరం వచ్చిందో చెప్పుకుని లెక్కించుకుంటామండి అంటావా? అదా లెక్కంటే? అదా? నో. నీ పుట్టినరోజులు లెక్క పెట్టుకోమని చెప్పట్లేదు, దినాలు లెక్కించుకోమంటే. దీని అర్థం ఏంటంటే, నువ్వు సద్వినియోగం చేసుకున్న దినాలెన్ని, నువ్వు దుర్వినియోగం చేసుకున్న దినాలెన్ని లెక్క పెట్టడం నేర్చుకోరా నాయన అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు సద్వినియోగం చేసుకున్న సమయం ఎంత, దుర్వినియోగం చేసుకున్న సమయం ఎంత, అది నేర్చుకో ముందు. అది లెక్క పెట్టడం నేర్చుకో. నువ్వు ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసావు, లోకంలో గడిపావు, ఎంత సమయాన్ని పాపంలో గడిపావు, ఎంత సమయాన్ని మోసంలో గడిపావు, ఎంత సమయాన్ని అంధకారంలో గడిపావు, ఎంత సమయాన్ని నిరుపయోగంగా గడిపావు, వృధాగా గడిపావు, ఎంత సమయాన్ని ఉపయోగించుకున్న ప్రభు కొరకు, ప్రభు పని కొరకు. అది కౌంటింగ్ నేర్చుకో. ఆ కౌంటింగ్ నేర్చుకో. అందుకే అన్నాడు, దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మనందరి బ్రతుకులో
ఆ లెక్క నేర్చుకోవాలి. నేర్పు అని అడుగుతున్నాడంటే భక్తుడు, అమ్మో ఇక్కడ ఏదో ఉందని నువ్వు వెతకాలి. భక్తుడు అడిగాడంటే ఊరికే అడగడు. భక్తుడికి తెలుసు టైం అయిపోతుంది, ఎలా వాడాలో తెలుసు, మళ్ళీ రాదని కూడా తెలుసు. ఎంత ఏడ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. నువ్వు ఏడ్చినా రాదు. ధనవంతుడు నిజంగానే ఏడుస్తున్నాడు, పాపం ఏడుస్తున్నాడు. నాకు ఇంకా 5గురు సోదరులు ఉన్నారు. కనీసం వాళ్ళకైనా కాలం విలువ తెలియాలి, కనీసం వాళ్ళకైనా బ్రతుకు విలువ తెలియాలి, కనీసం వాళ్ళకైనా దినముల విలువ తెలియాలి. వ్యర్థంగా గడిపేస్తున్నారు, లోకంలో గడిపేస్తున్నారు, ఇష్టానుసారంగా గడిపేస్తున్నారు, పాపంలో గడిపేస్తున్నారు, అన్యాయం అయిపోతారు. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, ఏమంటే ఇది ముసలోళ్ళ ప్రసంగంలాగా ఉందండి అనుకోవచ్చు యవనస్తులు. ఏమనుకోవచ్చు? ఇది ముసలోళ్ళ ప్రసంగంలో ఉందేటండి, తిప్పి చూస్తే మాది కాదు కదా అని అనుకోవచ్చు యవనస్తులు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మరణం ముసలోళ్ళదేనా? యవనస్తులు చెప్పాలి. మరణం ముసలోళ్ళదేనా నాన్న? మీకు సంబంధం లేదు కదా మరణంతో, ఏడే అంతేనా? అంటే ఇప్పుడు ఈ ప్రసంగం ఎవరిది? ముసలోళ్ళదా అందరిదేనా? ఎరా సాగర్, అందరిదే కదా. ముసలోళ్ళు ఒక్కరిదే కాదమ్మా, అందరిది. ఈ ప్రసంగం అందరిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి, ఇది ముసలోళ్ళ ప్రసంగం కాదండి. మోసే ముసలోడు కదండి, 80-70 అంటున్నాడు, మాకు ఇంకా అంత రీచ్ అవ్వలేదు మేము అనొచ్చు నువ్వు. కరోనా వచ్చాక లెక్కలు మారిపోయినాయి కదా, మొత్తం లెక్కలు మారిపోయినాయి. సో రీచ్ ఎప్పుడో అయిపోతున్నాం. మనకేం తెలుసండి?